బ్యాక్ టు న్యూస్. ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ ను అధికారులు విచారించగా ఆమె నుంచి అనేక ముఖ్యమైన వివరాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిపేందుకు దాదాపు 2 ఏళ్లుగా సన్నాహాలు జరుగుతున్నట్లు ఆమె వెల్లడించింది. పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం ఈ చర్యలు చేపట్టాలని ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. ఫరీదాబాద్ లో భద్రతా అధికారులు నిర్వహించిన ఆపరేషన్ ఉగ్ర కుట్రలో పాల్గొన్న వారు వైద్యులని తేలడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తాజాగా ఈ టెర్రర్ మాడ్యూల్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిని అధికారులు గుర్తించారు. అతడే ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇర్ఫాన్ను అరెస్ట్ చేశారు. అతడి గురించి విచారణ జరిపిన అధికారులు కీలక వివరాలు బయటపెట్టారు. ఇర్ఫాన్ జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ ప్రాంతానికి చెందినవాడు. వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరుపోసే పనిలో అతడు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. గతంలో అతడు శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. అనంతరం నౌగాంలోని ఓ మసీదులో కలిసిన విద్యార్థులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు. ఇక ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని లైవ్లో అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ లైన్లో ఉన్నారు. చిదంబర్, చెప్పండి, ఏంటి ప్రధానంగా వైద్య విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేసి జైషే మహమ్మద్ వీడియోలు చూపించి నూరు పోసినట్లు ప్రధానంగా ఎన్ఐఏ విచారణలో బయటపడుతున్నాయి. ఏంటి అప్డేట్? అంటే మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు ఉగ్రవాదం తన స్వరూపాన్ని మార్చుకుంటూ వస్తుంది. తన స్వభావాన్ని, తన భావజాలానికి ఎట్టి పరిస్థితులను అన్లింక్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు మనం చూసాం, ఎవరైతే బేరోజ్గార్ ఉన్నారంటే ఎవరికైతే పెద్దగా ఉపాధి అవకాశాలు లేవో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్లకు అనుకున్న దానికన్నా ఎక్కువగా డబ్బులు ఇచ్చి వాళ్ళను సూసైడ్ బాంబర్గా మార్చడం కానివ్వండి, లేకపోతే జిహాద్ అనే పేరుతో, పవిత్ర యుద్ధం పేరుతో ఒక మత ఛాందసవాదాన్ని వాళ్ళకి నూరిపోయడం మనం చూసాం. అది కొద్ది కాలంగా కొద్దిగా మారింది అనుకునే నేపథ్యంలో ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా అలార్మింగ్ ఫ్యాక్టర్గానే మనం చూడాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం డాక్టర్లను డైరెక్ట్గా వీళ్ళు తీసుకోవడం కానివ్వండి, ఎవరైతే ఇప్పటికే శాస్త్రవేత్తలుగా పనిచేసేంత కెపాసిటీ ఉన్న వ్యక్తులను కూడా వీళ్ళు అటువైపుగా నడిపించడం అన్నది కాస్త ఆందోళన అయితే గురి చేస్తారు. అందులో మనం మాట్లాడుకున్నట్టుగా ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో అతను నడిపించిన ఈ తీరు మాత్రం ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యం గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ మొత్తం పరిణామ క్రమంలో మనం ఇప్పుడే కానీ మహిళా ఉగ్రవాదులు అన్న వాళ్ళకి సంబంధించిన మాటలు ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం కానీ, బట్ ఈసారి షాహీన్ని ఇక్కడ ఉగ్రవాద సంస్థలకు దాన్ని తీసుకొని రావడం కానీ, తన ద్వారా ఇక్కడ ఒక ఫీమేల్కి సంబంధించిన ఒక దళాన్ని తయారు చేసే ప్రయత్నం చేయడం అనేది ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తుంటే, మరోవైపు డాక్టర్లని ఏదైతే మతానికి సంబంధించి కానివ్వండి, ఉగ్రవాదానికి సంబంధించి కానివ్వండి, ఈ రాడికల్కి సంబంధించిన ఆలోచన విధానాన్ని వాళ్ళకి నూరిపోయడం కోసము ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అక్కడ ఉన్న వ్యక్తులతో ఫోన్ కాల్స్ మాట్లాడించడము, వీడియో కాల్స్ మాట్లాడించడము, అవి సరిపోవన్నట్టుగా ఈ జైషే మహమ్మద్ ఏవైతే చేసిన వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ ద్వారా వాళ్లకు ఒక రకంగా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళందరి నుంచి భారతదేశంలో డిస్ట్రక్షన్ చేయాలని ఆలోచన చేయడం అన్నది నిజంగానే ప్రతి ఒక్కరిని అంటే ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఎన్ఐఏ కానివ్వండి, ఎన్ఎస్జీ కానివ్వండి ఇప్పుడు చేస్తున్న దర్యాప్తులో చూస్తుంటే మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఈ జరిగిన ఘటనకు సంబంధించి మనం మాట్లాడడం కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ నిమగ్నం అవడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకునే క్రమంలో కూడా ఉన్న డాక్టర్లు కానివ్వండి, లేకపోతే సైంటిస్టులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇటువైపుగా నడిపించడం అనేది దాని విషయపైన మాత్రము ప్రతి ఒక్క ఆశ్చర్యం గురి చేస్తుంది. అదే సందర్భంలో గత 2 సంవత్సరాల్లో గత సమయంలో ఏదైతే రిపబ్లిక్ డే సమయంలోనే అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. కుదరని నేపథ్యంలో నెక్స్ట్ వచ్చే రిపబ్లిక్ డే కైనా కనీసము చేయాలనే ఆలోచనతోనే మొత్తం 2900 కేజీలకు సంబంధించిన ఏదైతే మనం మాట్లాడుతామో పేలుడు పదార్థాన్ని వాళ్ళు చేయడం కానివ్వండి, 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ని కూడా వాళ్ళు చేయడం, అంటే ఇవన్నింటినీ కూడా ఇప్పటికే గ్యాదర్ చేసి పెట్టుకున్నారు. ఈ గ్యాదర్ చేసుకుని పెట్టుకొని దేశవ్యాప్తంగా అవకాశం ఉంటే అల్లర్లు సృష్టించాలి, లేని పక్షంలో కనీసము రెడ్ ఫోర్ట్ చుట్టూ, ఎందుకంటే ప్రధాని మోడీ అక్కడ పర్యటిస్తారు కాబట్టి ఆ ప్రాంతంలో ఇవి చేయడం ద్వారా వాళ్ళు ఉగ్రవాదానికి సంబంధించిన మూలాన్ని మరొకసారి యాక్టివేట్ చేసే ప్రయత్నం చేశారు. తద్వారా చాలా మందిని మోటివేట్ చేయాలని ఆలోచన కూడా చేశారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ల వరకు ఈ నెట్వర్క్ను విస్తరించడంలో వాళ్ళు చేసిన కృషి ఏదైతే ఉందో అది
ప్రజల్ని మాత్రమే వచ్చేందుకు ఇప్పుడు భయపెడుతుంది. ఎందుకంటే మనం చూసాము ఇక్కడ మొయినుద్దీన్ని అరెస్ట్ చేసే క్రమంలో కూడా అతను రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసి తద్వారా ఇక్కడ మాస్ కిల్లింగ్స్ కి ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో కూడా తను చేసిన ప్రయత్నం అవుతుంది. ఇవన్నీ చూస్తే మాత్రం ఉగ్రవాదం తన స్వరూపాన్ని మార్చుకుంటున్నా సరే బట్ ఈ డిస్ట్రక్షన్ అనే దాన్ని మాత్రము వదిలిపెట్టలేదని చెప్పాలి. ఇప్పుడు ఈ కారణానికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఈ మూలాలు మనకి ఎక్కడ పుల్వామా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొన్న పెహల్గామ్ ఇన్సిడెంట్ కానివ్వండి, ఇప్పుడు జరిగిన ఘటన కానివ్వండి, ఇవన్నీ ఒకదానికి కూడా లింక్డ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీనగర్ కాలనీ, శ్రీనగర్కి సంబంధించిన సెంట్రిక్ కానీ ఇదంతా మొత్తం జరుగుతుందని కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుతామో ఇర్ఫాన్ అహ్మద్ని శ్రీనగర్కి మళ్ళీ తీసుకెళ్లిన తర్వాత అక్కడ మళ్ళీ జరిగే విచారణ, ఆ విచారణలో బయటపడే అంశాలు, అతను కొత్తగా చెప్పే పేర్లు, వాళ్ళ ప్లానింగ్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఖచ్చితంగా చాలా అంటే అది ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంటే అటువైపుగా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వర్క్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఏంటి అంటే ఈ స్థాయిలో వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అనే విషయానికి సంబంధించిన క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంటే పెహల్గామ్ నుంచి ఏదైతే మనం చూసామో అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ చేశారు. బట్ ఇప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళు నెక్స్ట్ లింకులు ఎక్కడికి చెప్తారు అన్న ఒక భయం అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే వీళ్ళు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమాల్లో పోలీసులు ఒకవేళ నిజంగానే దాన్ని భగ్నం చేయకపోయి ఉంటే మాత్రము పెద్ద నష్టమే చేసేవాళ్ళు. ఫైనల్గా చూస్తే కూడా ఏంటంటే ఈ బాంబుని కూడా ఒక ప్రిమేచ్యూర్డ్గానే ఈ బాంబ్ బ్లాస్ట్ చేసుకున్నట్టుగా ఉన్నారు. దాంట్లో కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఐఈడీగా మార్చకముందు ఎందుకు ఇలాంటి ఒక యాక్టివిటీకి వీళ్ళు పాల్పడ్డారో అన్న ఒక ప్రశ్న తలెత్తుతుంటే మరొక వైపు అసలు అది నిజంగానే సూసైడ్ బాంబరేనా లేకపోతే చెకింగ్ కోసం వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఏమైనా పేలిందా, ఆ పేలేదానికి సూసైడ్ బాంబర్ కారణమా లేకపోతే బయట నుంచి ఇంకోరు ఎవరైనా సరే దాన్ని రిమోట్ ఆపరేట్ చేసే ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. బట్ ఫైనల్గా ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, ఇది ఉగ్రదాడే, భారతదేశ సార్వభౌమాధికారిని మరొకసారి ప్రశ్నించేందుకు ఉగ్రముక్కలు చేసిన దాడిగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. దీని కనెక్షన్ ఖచ్చితంగా జైషే మొహమ్మద్తో ఉన్న నేపథ్యంలో అది పాకిస్తాన్ వైపు వెళ్ళి చూపిస్తుంది. భారత్కు ఇప్పుడు ముందున్న సవాల్ కానివ్వండి లేకపోతే ఇప్పుడున్న ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఖచ్చితంగా దీని మూలాల్ని ఖచ్చితంగా పాకిస్తాన్లో కనుగొంటే మొదటి నుంచి చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ అన్నది మేము జస్ట్ విరామం ఇచ్చాము, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఇలాంటి ఏదైనా ఉగ్రదాడి జరిగినా ఉగ్ర కదలికలు జరిగినా సరే మళ్ళీ మేము ఇంకొకసారి దాని మీద రెస్పాండ్ అవుతామని. సో ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఎలా చూస్తుంది, దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. సో ఇవి ఏం జరుగుతాయనేది మాత్రం చూడాల్సిందే. బట్ ఫైనల్గా చూస్తే మాత్రం చదువుకున్న వాళ్ళని ఎంతో కొంత సమాజంలో ప్రభావవంతంగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ ఇప్పుడు ఇలా ఉగ్రవాదం వైపు నడిపేయడం మాత్రం ఖచ్చితంగా ఆందోళన గురి చేస్తుందని చెప్పాలి. అలాగే చిదంబర్ ప్రధానంగా చూసుకుంటే ఇమామ్ ఇర్ఫాన్ అలాగే ఉమర్ మహమ్మద్ షాహీన్ ఇట్లాంటి దాదాపు 15 మంది వరకు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఇంకా మరికొంతమంది ఈ ఉగ్రవాద మూలాలు ఉగ్రవాద లింకులు ఉండే అవకాశం ఉందంటారా? ఎన్ఐఏ విచారణలో తేలే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా స్లీపర్ సెల్స్ అనే పదం మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు చిన్న వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు స్లీపర్ సెల్స్గా వాడుతూ ఉంటారు. ఆ స్లీపర్ సెల్స్కి యాక్చువల్గా ఏం చేయాలన్న దాని మీద ఏం నాలెడ్జ్ ఉండదు. ఎప్పుడైతే వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు ఈ డాక్టర్లు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, ఇతరత్ర వాళ్ళు కూడా ఇప్పుడు 15 మంది దాకా అరెస్ట్ అయిన తర్వాత కేవలం 15 మందితో ఆగిపోయిందని మనం ఆలోచించడానికి అవకాశం లేదు. ఈ నెట్వర్క్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఆ మొత్తం అంత భారీ స్థాయిలో పేలుడు సామాగ్రిని వాళ్ళు సమీకరించాలి అంటే డాక్టర్లు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కొచ్చున్నారు. కొనుక్కు రావడానికో లేకపోతే దాన్ని అక్కడి నుంచి తరలించడానికో, అది అమోనియం నైట్రేట్ అని తెలిసిన తర్వాత కూడా ఒక ప్రాంతానికి దాన్ని స్టోర్ చేయడానికో వీటన్నిటి కూడా వేరే వ్యక్తులు కూడా అవసరం ఉంటారు. కాబట్టి ఎన్ఐఏ ఈ దర్యాప్తులు మనం ఏదైతే మనం మాట్లాడుతున్నాం ఇర్ఫాన్ అహ్మద్ని శ్రీనగర్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ జరిగే ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఈ స్లీపర్ సెల్స్లో ఇంకెంతమంది ఉన్నారు, స్లీపర్ సెల్స్గా ఉన్నవాళ్ళు, సూసైడ్ బాంబర్గా మారడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు ఏ ప్రాంతంలో పార్క్ చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు హైదరాబాద్, ముంబై లాంటి టైర్ 1 సిటీస్ కాకుండా టైర్ 2 సిటీస్ కూడా వీటిని విస్తరించే ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాద ముక్కలకు సంబంధించి వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారన్న విషయాన్ని మాత్రము కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ఐఏ ఖచ్చితంగా ఆ వైపుగానే చేస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం ఆల్రెడీ నవంబర్లో ఉన్నాం, డిసెంబర్ పోతే జనవరిలో ఖచ్చితంగా రిపబ్లిక్ డే వేడుకలు ఉంటాయి. అది ఎప్పుడు మనకు హై అలర్ట్ ఉంటుంది. కాబట్టి ఆ లోపు ఏమీ జరగకుండా ఆపాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ లోపే ఇవన్నింటినీ కూడా బర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటిదాకా ఏదైతే మనం చెప్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కానివ్వండి వాళ్ళు చేసిన వర్క్ అయితే చాలా పెద్ద డిస్ట్రక్షన్ అయితే కాపాడగలిగారు. కానీ బట్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడెక్కడ అమోనియం నైట్రేట్ సంబంధించిన పదార్థాలు దొరుకుతున్న నేపథ్యంలో ఇంకేమీ ఛాలెంజెస్ ఉన్నాయనే దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. మనోజ్ చిదంబరం అలాగే ఎవరైతే డాక్టర్ మహిళా షాహీన్ ను ప్రధానంగా ఫైనాన్షియల్ వ్యవహారం కూడా నడిపిస్తున్నారు ఉగ్రవాదులకి గత 2 సంవత్సరాల నుంచి, ఈ వ్యవహారంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇక ఏమేమి విషయాలు బయటపడే అవకాశం ఉందంటారు?
సంబంధించి అది నేను చెప్పాను ఇంతకు ముందు ఉగ్రదాడులకు సంబంధించి కానివ్వండి ఉగ్రవాద కార్యకలాపాలు చూసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైము వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేవాళ్ళు తప్ప ఫోర్గ్రౌండ్లో ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు షాహీన్కి సంబంధించి చూసినప్పుడు తన కారులో AK-47 దొరకడము, అంతేకాకుండా మిగిలిన వాళ్ళందరినీ నెట్వర్క్తో తను కనెక్ట్ అయ్యి ఉండడము, రెగ్యులర్గా వాళ్ళతో డిస్కషన్స్ చేయడము, అంతేకాకుండా ఆ మహిళల్ని కూడా ఇటువైపుగా తీసుకొచ్చి దాన్ని అంటే ఒక మహిళా దళాన్ని కూడా తయారు చేయాలి, ఉగ్రవాదులకు సంబంధించి మేల్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆ ఫీమేల్స్తో కూడా ఇలాంటి దాడులు చేయించాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోవడం అన్నది చాలా అంటే అది ఖచ్చితంగా ఆందోళనకరమైన విషయం. ఆ విధంగా షాహీన్ని ఫస్ట్ కన్విన్స్ చేయడం కానివ్వండి, షాహీన్ ద్వారా అలాంటి ఒక టీంని తయారు చేసే ప్రయత్నం చేయడం. షాహీన్ కూడా మరి ఏదో నార్మల్ పర్సన్ గా తను కూడా ఒక డాక్టర్ అయ్యి ఉండి తను రెగ్యులర్ గా వర్క్ చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని పాల్పడడం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ ఉగ్రమూలాలను ఆర్థిక మూలాలన్నింటినీ పటాపంచలు చేయాలంటే ఇంకా యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ చిదంబర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.